హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మీకు అబుదాబీలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ వీడియో ద్వారా. మేమైతే పార్కింగ్ ఏరియాలోకి ఎంట్రీ అయిపోయాం. వీకెండ్ ఉండడం వల్ల పార్కింగ్ ఏరియా అయితే ఫుల్ అయిపోయింది. సెర్చ్ చేస్తున్నాం పార్కింగ్ కోసం. ఈ పార్కింగ్ ఏరియా నుంచి లోపలికి వెళ్ళడానికి ఎల్డర్స్కైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైనా ఇక్కడ బగ్గీ ట్యాక్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. వాటిలో మనని లోపలికి తీసుకెళ్తారు. మేమైతే ఇలా కార్ పార్క్ చేసి లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. మీరైతే చూడొచ్చు బోర్డు ఫిష్ మార్కెట్ అని. చూడడానికి ఫిష్ మార్కెటే కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఈ ఫిష్ మార్కెట్ని మీనా ఫిష్ మార్కెట్ అని అంటారు. ఈ ఫిష్ మార్కెట్ యొక్క స్పెషల్ ఏంటంటే ఈ మార్కెట్ వచ్చేసి పోర్ట్ ఏరియాకి దగ్గరలోనే ఉంటుంది. ఫిష్ మనం తీసుకొని క్లీన్ ఇక్కడే చేయించుకొని అలాగే ఇక్కడే రెస్టారెంట్లో కుక్ చేసుకొని తినేసి హ్యాపీగా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది ఈ ఫిష్ మార్కెట్ యొక్క స్పెషల్. ఇక్కడే మన కుక్ చేసి కూడా ఇస్తారు రెస్టారెంట్లో. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఎన్ని ఫిష్ స్టాల్స్ ఉన్నాయో. ఈ ఫిష్ మార్కెట్లో ఈ స్టాల్స్ వచ్చేసి 104 స్టాల్స్ అయితే ఉన్నాయి. అలాగే క్లీనింగ్ ఏరియా కూడా ఉంది. ఆ క్లీనింగ్ సెక్షన్ వచ్చేసి 41 క్లీనింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే క్లీన్ చేసిన ఫుడ్ని మనం ఇక్కడే కుక్ చేయించుకోవాలి అనుకుంటే కూడా మనం కుక్ చేయించుకోవచ్చు. ఇక్కడ 8 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 8 రెస్టారెంట్స్లో మనం కుక్ చేయించుకోవచ్చు. అలాగే ఇక్కడికి ఎక్కువ మంది అయితే సీ ఫుడ్ టేస్ట్ చేయడానికైతే వస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఫిషెస్లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. లైక్ హమ్మూర్, షేరీ, కింగ్ ఫిష్, సాల్మన్, సిల్వర్ పాంఫ్లెట్ చాలా ఉన్నాయి. టైగర్ ప్రాన్స్, క్రాబ్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. మేమైతే ఇలా లోపలికైతే ఎంట్రీ అయిపోయాం. చూస్తున్నాము ఏం తీసుకోవాలా అని. మాకైతే ఫిషెస్ గురించి అంత ఐడియా లేదు, జీరో నాలెడ్జ్ ఫిష్ గురించి. కానీ ఇక్కడైతే సెలెక్ట్ చేస్తున్నాం ఏది తీసుకుందాం, టేస్ట్ ఏది బాగుంటుందా అని. అట్ లాస్ట్ వచ్చేసి ప్రాన్స్ అయితే తీసుకుందామని డిసైడ్ అయ్యాం. చూస్తున్నాం ఇక్కడ అన్నీ చెక్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ అయితే తిరిగాం. ఎక్కడెక్కడ ఏ ఫిషెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫిషెస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాము. ఇక్కడ లైవ్ ఫిషెస్ కూడా ఉంటాయి. అవి కూడా చూస్తున్నాం మేము ఫిషెస్ అన్ని. చార్విక అయితే ఇలా ఫిషెస్తో అయితే ఆడుకుంటుంది. వాళ్ళ డాడీ అయితే చార్వికను అన్నీ చూపిస్తున్నాడు. ఇది అని తనకు చెప్తున్నాడు. ఫిషెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రాన్స్, ఫిషెస్ ఏంటా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఎంత పెద్ద క్రాబ్. చాలా పెద్ద ఉన్నాయి కానీ మేమైతే వాటన్నిటిని నేను ఇంకా వీడియో తీయలేకపోయాను. ఇక్కడ మనం వీడియో తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం వాటిని టచ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఎవరు కూడా మనల్ని అబ్జెక్ట్ చేయరు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ యూనిఫామ్ వేసుకొని కనిపిస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఫిష్ స్టాల్స్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ ఇక్కడే అండి. చూడండి మీరు, ఇది ఫిష్ స్టాలే కానీ చూడండి ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందో. అసలు ఫిష్ స్మెల్ కూడా అంతలా కూడా లేదు, నార్మల్గానే ఉంది. చాలా బాగుంది. ఇక్కడ పక్కనే క్లీనింగ్ కూడా చేస్తారు. మనం ఈ ఫిషెస్ అన్నీ తీసుకున్న తర్వాత మనం డైరెక్ట్ క్లీనింగ్ సెక్షన్కి వెళ్ళి క్లీనింగ్ కూడా చేయించుకొని ఇంటికి వెళ్ళొచ్చు. క్లీనింగ్ కూడా చేస్తారు. ఈరోజు వీకెండ్ ఉండడం వల్ల చాలామంది అయితే వచ్చారు. నార్మల్ డేస్లో అయితే ఎక్కువ మంది అయితే ఉండరు. వీకెండ్ అప్పుడే చాలామంది ఉంటారు. లైక్ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్లోనే ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఏవైనా హాలిడేస్ ఉన్నప్పుడు కూడా ఉంటారు. ఇప్పుడైతే మేమైతే చూస్తున్నాం ఫిషెస్. మనం ఏ స్టాల్లో అయినా మనకు నచ్చిన ఫిష్ మనం సెలెక్ట్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఇక్కడ స్టాల్స్లో మనం ఇక్కడ బార్గెన్ కూడా చేయొచ్చు ఫిషెస్. నార్మల్గా అయితే సీ ఫుడ్ మనకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఈ మీనా ఫిష్ మార్కెట్లో మనం బార్గెన్ కూడా చేయొచ్చు. బార్గెన్ చేసి మనకు నచ్చిన ఫిష్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇన్ని స్టాల్స్ తిరిగేసరికి మనకు టైం అయిపోతుంది. చాలా స్టాల్స్ ఉన్నాయి.
లైక్ 104 స్టాల్స్ ఉన్నాయి ఫిష్ స్టాల్స్. కొన్ని స్టాల్స్లలో అయితే క్లోజ్ కూడా చేశారు, ఎందుకంటే కొన్ని స్టాల్స్లో ఫిష్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎవ్రీడే ఫిష్ అనేది వస్తూనే ఉంటుంది, ఫ్రెష్ ఫిష్ అనేది వస్తూనే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫిష్ పికిల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ఫిష్ పికిల్స్ కూడా ఉన్నాయి, ప్రాన్స్ పికిల్స్. ఈ పికిల్స్ అన్నీ చూసాం, మేము కూడా చెక్ చేసాం పికిల్స్ అన్నీ. ఇక్కడైతే చార్విక అక్కడ ఉన్న వాళ్ళతోని మాట్లాడుతుంది. చార్వికని చూసి వాళ్ళు హాయ్ చెప్పారు, చార్విక కూడా హాయ్ చెప్తుంది. వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి మన ఇండియన్సే, వీళ్ళది వచ్చేసి ఇక్కడ స్టాల్ ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. చార్వికని చూసి వాళ్ళే ఫస్ట్ హాయ్ చెప్పి మాట్లాడారు. ఇక్కడైతే చూడండి ఈ ఫిష్లు ఎలా ఉన్నాయో. ఈ ఫిష్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. చూడండి చాలా ఫిషెస్ ఉన్నాయండి. ఈ ఫిషెస్ నేమ్ ఏంటో కూడా అంత కరెక్ట్గా అయితే తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. టైగర్ ప్రాన్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. ప్రాన్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, ఇక్కడ అన్నీ బాగుంటాయి, టేస్ట్ అన్నీ బాగుంటాయి. ఇక్కడైతే ఇంకా మేము తీసుకున్న తర్వాత ఈ క్లీనింగ్ సెక్షన్కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి క్లీనింగ్ సెక్షన్. ఈ క్లీనింగ్ సెక్షన్లో మనం టోకెన్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేయాలి. ఇదే టోకెన్ సెక్షన్ వచ్చి, ఈ క్లీనింగ్ సెక్షన్కి కూడా మనం టోకెన్ తీసుకోవాలి. ఫిషెస్ తెచ్చి మనం టోకెన్ తీసుకొని వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఫిషెస్ క్లీన్ చేసి ఇస్తారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎలా ఫిషెస్ అనేవి క్లీన్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఫిష్ క్లీన్ చేయడానికి కూడా ఇలా సెక్షన్స్ అనేవి ఉంటాయండి. ఇవన్నీ వచ్చేసి 44 సెక్షన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళైతే మనకు ఫిష్ కట్టింగ్ ఎలా కావాలంటే అలా ఫిష్ క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు. చూడండి వాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి. ఇక్కడైతే వెయిటింగ్లో కూడా ఎక్కువ మందే ఉన్నారు, ఎందుకంటే వీకెండ్ అవ్వడం వల్ల వెయిటింగ్ కూడా చేస్తున్నారు చాలామంది. ఫిషెస్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ కోసం సపరేట్గా ఇలా బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు కూర్చోవడానికి. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్న వాళ్ళే, ఫిష్ తీసుకొని క్లీనింగ్ కట్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. టోకెన్ తీసుకొని అందరూ కూర్చున్నారు. మేము కూడా ఇలాగే ఇక్కడే వెయిట్ చేసాం. చూడండి మీరు వాళ్ళు ఎలా కట్ చేస్తున్నారో. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఇవన్నీ రెస్టారెంట్స్ అండి. రెస్టారెంట్లో మనం ఫుడ్ చేయించుకొని తినొచ్చు, లేదంటే మనం ఫుడ్ ఆర్డర్ అయినా ఇవ్వచ్చు. చాలా వరకు అయితే చాలామంది ఇక్కడ సీ ఫుడ్ టేస్ట్ చేయడానికే వస్తారు. ఇవన్నీ రెస్టారెంట్స్. ఈ రెస్టారెంట్ వచ్చేసి బయటనే ఉంది. మేము బయటికి ఎంట్రీ అయిపోయి ఈ బయట ఉన్న రెస్టారెంట్లో చెక్ చేస్తున్నాము సీ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని చెక్ చేస్తున్నాము. చూడొచ్చు మీరు ఇక్కడ చాలామంది అలా సీ ఫుడ్ టేస్ట్ చేస్తున్న వాళ్ళే బయట కూర్చొని. ఈ రెస్టారెంట్ బయటనే ఉందండి. మేము మొత్తం బయటకు వచ్చేసి కూర్చొని చూస్తున్నాం సీ ఫుడ్ ఏది బాగుంటుందా అని. మాకైతే ఐడియా లేదు సీ ఫుడ్ గురించి ఎక్కువ. చూస్తున్నాం ఇక్కడ. చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఇంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.